హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన బ్యాంక్ అకౌంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మన బ్యాంక్ అకౌంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఓకే, ఇలాంటివన్నీ, మనకి లాకర్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. సో ఇది మనం ఎంత జాగ్రత్తగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బ్యాంకింగ్ మొబైల్ యాప్లోకి లాగిన్ అవుతున్నారు. సో ఒకటి నార్మల్గా స్టాండర్డ్ పాస్వర్డ్, దాని తర్వాత ఓటీపీ. సో అది వన్ టైం పాస్వర్డ్ ఎవ్రీ టైం మారుతుంటుంది. ఇది మీ మొబైల్కి రావచ్చు, లేదా మీ ఈమెయిల్ ఐడికి రావచ్చు, లేదా థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉంటాయి, ఆథెంటికేషన్ యాప్స్, వాటికి వచ్చి సో మీరు రెగ్యులర్ పాస్వర్డ్ ప్లస్ మీ ఓటీపీ ఉండేటట్టు ఫిక్స్ చేసుకోండి. అవసరమైతే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కోసము సెకండ్ ఆథెంటికేషన్ అనేది మీ బయోమెట్రిక్ పెట్టుకోండి, లేదా ఫేస్ రికగ్నిషన్ పెట్టుకోండి. దీనివల్ల చాలా వరకు మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు దీన్ని తెలుసుకోకుండా మీరు జాగ్రత్త. మీరు పాస్వర్డ్స్, బర్త్ డేట్లు, ఫోన్ నెంబర్లు, 1 2 3 4 ఇలాంటివి పెట్టవద్దు. మీ పాస్వర్డ్లో కంపల్సరీ క్యాప్స్, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరిక్ అన్నీ ఉండేటట్టు స్టాండర్డ్గా స్ట్రాంగ్గా మీ పాస్వర్డ్ అండి. తర్వాత మీ పాస్వర్డ్స్ని మీ ల్యాప్టాపుల్లో, డెస్క్టాపుల మీద, లేదంటే మీ మొబైల్లో ఫైల్స్ లాగా దీన్ని సేవ్ చేసి మానిటర్ కంపల్సరీ. బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అలర్ట్, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, నోటిఫికేషన్స్ కానీ అన్నిటినీ ఎప్పుడు మానిటర్ చేస్తుండండి. ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ ఉంటే ఎమ్మటే మీరు రిపోర్ట్ చేయండి. తర్వాత ఫిషింగ్ మెయిల్స్కి మీరు అన్నోన్ లింక్స్ని, లేదా ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేయటము, అనాథరైజ్డ్ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ఉంటే వాటిని మీరు డిలీట్ చేయండి. ఎప్పుడు ఓటీపీ కానీ, పిన్ కానీ, మీ సివివి నెంబర్, క్రెడిట్ కార్డు మీద ఉండే సివివి నెంబర్ కానీ, పిన్ కానీ, ఓటీపీ కానీ, వన్ టైం పాస్వర్డ్ కానీ ఎవరికి షేర్ చేయొద్దు. ఫోన్లో అసలు చెప్పొద్దు. మేము బ్యాంక్ అన్నా సరే చెప్పొద్దు. మీ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది, లేదా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాము, రకరకాలుగా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయినా సరే మీరు ఓటీపీ కానీ, పిన్ కానీ, సివివి నెంబర్ కానీ ఎవరికి షేర్ చేయొద్దు. తర్వాత మీరు ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా మీరు ఈ లింక్స్ ఓపెన్ చేస్తే వాటిని ఎమ్మటనే క్లియర్ చేసేసి, ఫోన్, కంప్యూటర్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ యాంటీవైరస్ అప్డేట్ చేసుకోండి. దాన్ని పీరియాడిక్గా రన్. మీరు ఎప్పుడు మీ మొబైల్ కానీ, ల్యాప్టాప్లు కానీ పబ్లిక్ వైఫైని యూజ్ చేయొద్దు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు దీన్ని అవాయిడ్ చేయండి. ఓన్లీ సెక్యూర్డ్, అంటే మీ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ సెక్యూర్డ్ వైఫై ఉన్న దగ్గరే మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయండి. రిజిస్టర్ కంపల్సరీ. మీరు మీ బ్యాంకులో కంపల్సరీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఈ అలర్ట్స్ వచ్చేటట్టు చూడండి. వాటిని మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండండి. కంపల్సరీ మీరు లిమిట్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయను, దాన్ని 0 పెట్టేసుకోండి. నేను ఏటీఎంలో మ్యాక్సిమం 10,000 విత్డ్రా చేస్తాను, 10,000 పెట్టుకోండి. నేను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయను, మీరు దాన్ని ఇన్యాక్టివ్ చేసేసేయండి. లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నాను, నేను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అసలు నేను చేయను, మీరు దాన్ని ఇన్యాక్టివ్ చేయండి. లిమిట్స్ పెట్టుకోండి, ప్రతిదానికి లిమిట్స్ పెట్టుకోండి. నేను పాస్ మిషన్ చాలా తక్కువ యూజ్ చేస్తుంటాను, లిమిట్ తక్కువగా పెట్టుకోండి. అవసరమైనప్పుడు లిమిట్ పెంచండి. లేదా ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయనప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకొని మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ దాన్ని డీయాక్టివేట్ చేసేసేయండి. దానివల్ల మీరు మీ అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.